నమస్తే ఫ్రెండ్స్. మన జూనియర్ ఎన్టీ రామారావు గారి సినిమా వార్ 2 అది 14వ తారీఖున రిలీజ్ అయింది. విజయవంతంగా సక్సెస్ఫుల్గా కొనసాగుతూ ఉంది. అయితే చాలామందికి ఫస్ట్ రోజు ఎంత వచ్చినాయి, సెకండ్ రోజు ఎంత వచ్చినాయి, మూడో రోజు ఎంత రాబోతున్నాయి, ఈ విషయాలు క్లారిటీగా తెలియదు. ఎవరెవరో కొన్ని తక్కువ చెబుతున్నారు, కొంతమంది ఎక్కువ చెబుతున్నారు. అవన్నీ కాకుండా అఫీషియల్గా ఒక డేటా వచ్చింది, అది చెప్తున్నాను నేను. మ్యాక్సిమం మనం చెప్పిన దానికి దగ్గరగానే వచ్చాయి. నమస్తే ఫ్రెండ్స్. ఇవన్నీ చెప్పే ముందు చిన్న రిక్వెస్ట్, కొత్తగా ఛానల్ పెట్టాను, కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, కుదిరితే కామెంట్ చేయండి. నమస్తే. ఇక మ్యాటర్లోకి వద్దాం. జూనియర్ ఎన్టీ రామారావు గారు, హృతిక్ రోషన్ గారు ఇద్దరు కలిసి నటించిన సినిమా 14 వచ్చింది. దాంతోపాటు కూలీ కూడా వచ్చింది. సరే, కూలీ సినిమా పక్కన పెడదాం. ఇది ఫస్ట్ రోజు 95 కోట్లు 100 కోట్లు కలెక్ట్ చేసిందని చెప్పారు. సరే, అది మాత్రం మేకర్స్ క్లారిటీ ఇవ్వలేదు. రెండో రోజు మాత్రం 218 కోట్లు వచ్చాయని చెప్పారు. అంటే మనం చెప్పుకున్నట్టుగానే రెండో రోజు 120 కోట్ల నుంచి 130 కోట్లు అనుకున్నాం ఒక అంచనా, దాని ప్రకారం వచ్చాయి. సరే, ఓకే, ఇది బాగానే ఉంది. రెండో రోజు 7 లక్షల టికెట్లు అమ్ముడిపోయాయి. మరి మూడో రోజు 9 లక్షల టికెట్లు అమ్ముడిపోయినాయి అని నేను చెప్పాను. మరి మూడో రోజు అసలుకి ఎంత రానున్నాయి? ట్రేడర్స్ అంచనా ప్రకారం చూస్తే దగ్గర 100 కోట్లకు పైగా రానున్నాయని చెప్పారు. అంటే 3 రోజులకి 320 కోట్లు 305 కోట్లు వచ్చే ఛాన్స్ ఉందంట. సరే, అది మనం అనుకుంటే కాదు, మేకర్స్ కూడా రిలీజ్ చేస్తారు. వాళ్ళు ఎప్పుడు కూడా మనం అనుకున్న దానికంటే ఎక్కువ రిలీజ్ చేస్తారు. సరే, దాని పక్కన పెడదాం. ఇక మ్యాటర్లోకి వద్దాం. జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ రోజున ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఇది కూడా ఒక న్యూస్. అదేంటంటే, ఆయన మీ ప్రేమను నేను చూస్తున్నాను, అద్భుతం, ఐఎమ్ సీయింగ్ యువర్ లవ్, ఐ విల్ గివ్ యూ బ్యాక్. మీ ప్రేమను నేను చూస్తున్నాను, నేను మళ్ళీ మీ ప్రేమను తిరిగిస్తాను. ఒక అద్భుతమైన ట్వీట్ అది. అంటే ఆయన ఎందుకు అలా అన్నారంటే, అభిమానులు, సరే అభిమానులు పక్కన పెడదాం, యూట్యూబర్స్, కొంతమంది హేటర్స్ కావాలని ఆ సినిమాని ఎంతగానో తొక్కేస్తానే ఉన్నారు, దానికి అంత లేదు ఇంత లేదు అని. అయినా సరే ఎన్టీఆర్ గారి అభిమానులు, ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్, లేదా ఖచ్చితంగా ఉన్న ప్రేక్షక దేవుళ్ళు, వీళ్ళందరూ కూడా రోజుకు మించి రోజుకు కలెక్షన్లు అందిస్తూ వస్తున్నారు. రేపు ఆదివారం, రేపు కూడా కలెక్షన్లు మోతమోగిపోతాయి. ఇక మరి సోమవారం తట్టుకొని నిలబడిందంటే అది బ్లాక్ బస్టర్ కాదా పక్కన పెడితే, కూలి కంటే మాత్రం ₹1 అయినా ఎక్స్ట్రా సంపాదించిద్దని మాత్రం అనుకుంటున్నారు. సరే, మ్యాటర్లోకి వద్దాం. ఇది ఫస్ట్ రోజు కంటే సెకండ్ రోజు, సెకండ్ రోజు కంటే థర్డ్ రోజు, థర్డ్ రోజు కంటే ఫోర్త్ రోజు ఎక్కువ కలెక్షన్లు చేయనుందని మాత్రం ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అలాగనే ఎన్టీ రామారావు గారు కూడా మీరు చూపించే ప్రేమకి నేను ఫిదా అయిపోయాను, నేను మీ ప్రేమను చూస్తున్నాను అని ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టారు. దానికి ఫ్యాన్స్ కూడా చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యారు. సరే, ఏమైనప్పటికీ ఎన్టీఆర్ గారికి ఫ్యాన్స్కి ఎమోషనల్ బంధం ఉండిద్ది. సరే, ఈ సినిమా ఎన్ని కోట్లు ఫర్దర్గా కలెక్ట్ చేసిద్ది, లేకపోతే మొత్తానికి అసలు ఉన్న దాన్ని బ్రేక్ ఈవెన్ సాధించుద్దా లేదా మన కాలం నిర్ణయించిద్ది. అయితే ఒక్కటి మాత్రం నిజం ఫ్రెండ్స్, అతి తక్కువ రేటింగ్ ఇచ్చిన 1.5 ఇచ్చి ప్రేక్షకులందరినీ స్కాటరింగ్ చేసిన, చల్లగదరు చేసిన ఇది మాత్రం రికార్డులను బద్దలు కొట్టడానికి రెడీగా ఉంది. అది ఎన్టీఆర్ గారి అభిమానులు అంటే. నమస్తే ఫ్రెండ్స్. ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నానంటే, కూలీ సినిమా కంటే వార్ 2 సినిమా రేటింగ్ తక్కువ వచ్చినా ఎంతమంది హేటర్స్ మన వార్ 2 సినిమా బాగాలేదన్నా, అద్భుతమైన విషయం ఏంటంటే, మన వార్ 2 సినిమా కూలీని సెకండ్ డే బీట్ చేసింది కలెక్షన్లో, థర్డ్ డే కూడా బీట్ చేయబోతుంది 10 కోట్ల మార్జిన్తో. అది ఎన్టీఆర్ గారి సత్తా, ఎన్టీఆర్ గారి అభిమానుల సత్తా. నమస్తే ఫ్రెండ్స్.